ఆధార్ కార్డు ఎంతవరకు వికారాబాద్ జిల్లా మాదారంలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల కేంద్రం వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్ అభ్యర్థి రాములు, కాంగ్రెస్ అభ్యర్థి సాయిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 2 విడతలు పూర్తయ్యాయి. ఈ రోజు తాజాగా 3వ విడత పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. తాజాగా పరిగి మండలం మాదారం గ్రామంలో 3వ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాముల మీద ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాయి అనే వ్యక్తి మీద కూడా బీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. సో ఈ దాడిలో కూడా సాయికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అనేటటువంటి అంశాల ఆధారంగానే ఈ గొడవ చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఇటు పోలింగ్ బూత్ కు వచ్చేటటువంటి ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు గుర్తు చూపించి ఓటు వేయమంటూ కూడా ఆ పోలింగ్ బూత్ వద్ద కోరేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విషయాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాయి అనేటటువంటి వ్యక్తి ఇక పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఇక్కడ ఇలాంటివి చేయకూడదంటూ కూడా అభ్యర్థులు ఇటు పోలింగ్ సంబంధించిన సందర్భంలో ఓటర్లను ప్రభావితం చేయవద్దంటూ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇక ఇరు వర్గాల మధ్య ఇదే అంశం మీద ఘర్షణ చోటు చేసుకుంది. సో ఇదే నేపథ్యంలో సాయి మీద ముందు దాడి జరగడంతో అనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద దాడికి తెగబడ్డారు. ఇట్లా పరస్పరం ఇరు వర్గాలకు సంబంధించిన వారు కూడా దాడి చేసుకోవడంతో ఈ దాడిలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాములకు గాయాలయ్యాయి. మరోవైపు సాయికి కూడా గాయాలయ్యాయి. ఇక పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. ఆ ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి ఇరు వర్గాలకు సంబంధించిన వారిని బయటికి పంపించడం కూడా జరిగింది. మరోవైపు ఘటనా స్థలకి ఎస్పీ స్నేహ కూడా చేరుకున్నారు. స్నేహ మెహ్రా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అసలు అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోకుండా నేను పరిగి